దేవునికి స్తోత్రం కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. మనము ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని వింటూ వస్తూ ఉన్నాం. ఈ దినములలో ఒక అంశాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం. ఆ అంశం పేరు చాలా మంది తెలియదు, ఎందుకంటే రారు కాబట్టి, రాత్రిపూట రారు కాబట్టి తెలియదు. వచ్చిన వారు చెప్తారంటే వాళ్ళకి అంత మాటకే యుగాంత దినాలు, దాంతోపాటు సిద్ధపాటు దినాలు. యుగాంత దినాల్లో విశ్వాసి సిద్ధపడాలి. అర్థమైందా? యుగాంత దినాల్లో విశ్వాసి ఏం చేయాలా? సిద్ధపడాలి. దేనికోసం సిద్ధపడాలా? దేవుని రాజ్యము నిమిత్తమై ప్రతి విశ్వాసి కూడా సిద్ధపడాలా అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఎందుకు అంటే యేసు ప్రభు చెప్పిన మాట అది, శిష్యులు చెప్పిన మాట అది, అబద్ధ బోధకులు బయలుదేరి ఉన్నారు అని. అబద్ధ బోధకులు బయలుదేరినారు కాబట్టి మీరు సిద్ధపడండి అని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. సరే, ఈ దినమున ఒక అంశాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. అదేమిటంటే కుటుంబ ఆప్యాయతలు చల్లారడం, ప్రేమ తగ్గిపోవడం. వినాలి, ఇక్కడ ఉన్నారా మీరు అందరు కూడా? కుటుంబ ఆప్యాయతలు చల్లారడం, ప్రేమ తగ్గిపోవడం. కుటుంబము అనగానే భర్త, భార్య, పిల్లలు. కుటుంబము అనగానే ఒక సంఘం అని కూడా. ఇది సంఘం, ఇది దేవుని కుటుంబం అని. మనకు దేవుడు కుటుంబాలు ఇచ్చాడు, మీరు వినాలి. అయితే కుటుంబాలలో ప్రేమ చల్లారిపోవుట, కుటుంబాలలో ఆప్యాయతలు చల్లారిపోవుట, తగ్గిపోవుట అనేది దేవుని వాక్యంలో నుండి మనము చూద్దాం. మత్తయి సువార్త 10:21. మత్తయి సువార్త 10వ అధ్యాయము 21వ వచనాన్ని చూడాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 21వ వచనం. సహోదరుని తండ్రి కుమారుణ్ణి మరణమునకు అప్పగించెదరు, పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. చాలు. 24వ అధ్యాయము 12వ వచనం కూడా. 24వ అధ్యాయము 12వ వచనం కూడా చూడండి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అనుంది. మార్కు సువార్త 13:12. మార్కు సువార్త 13వ అధ్యాయము. సహోదరుని తండ్రి కుమారుణ్ణి మరణమునకు అప్పగింతురు, కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు అని ఉంది. ఈ మూడు వచనం మనకు కనిపించే మాట అంటే సహోదరుణ్ణి, తండ్రి కుమారుణ్ణి చంపింతురు అన్నమాట. చంపింతురు. తర్వాత పిల్లలు తల్లిదండ్రులను చంపింతురు
అనే మాట కనిపిస్తుంది. అంటే అక్రమము విస్తరించుట చేత, చెప్పాలి మీరందరూ, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారుతుంది అని దేవుని వాక్యం చెబుతుంది. చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్య బలంకి వెళ్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ, నీ పాదములకు నాయన వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ అంత దినాల్లో చివరి దినం మేము ఉన్నాం. నీ వాక్యం కూడా చదువుకున్నాం. ప్రభువా, దీవించి ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడి మా జీవితాలు సరిచేయమని, సరిదిద్దుమని, విశ్వాసికి ఆదరణ, పాపికి రక్షణ కలిగించే మాటలు బోధించుమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారుతూ ఉంది అన్నమాట ఉంది. ఈ దినాల్లో ఏం విస్తరిస్తుందంటే ఎక్కువగా అక్రమమే విస్తరిస్తుంది. అక్రమం విస్తరిస్తుంది. కాబట్టి అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగాలు తగ్గిపోయినాయి. తండ్రి కుమారుల మధ్య ప్రేమానురాగాలు తగ్గిపోయినాయి. సహోదరుడే సహోదరుణ్ణి, తండ్రి కుమారుని చంపిస్తారు అనే మాట ఉంది. ఇదేమిటి మాట? తోడబుట్టిన తమ్ముడిని చంపినాడు కయీను, తోడబుట్టిన అన్నం చంపినాడు అబ్షాలోం. అవునా? కొడుకులను చంపినాడు తల్లిదండ్రులు. పిల్లలు తల్లిని తండ్రిని చంపించిన వాళ్ళు ఉన్నారు. చంపేయడం అంటే డబ్బులు ఇచ్చి చంపేయడమే కదంగా. అవునా కాదా? మీరు జాగ్రత్తగా వినాలా. మీరు ఎక్కడో మీ మనసు ఉంచాకర్త. దయచేసి ఈ వాక్యం మన కుటుంబానికి సంబంధించింది. ఇది నీ కుటుంబానికి సంబంధించింది ఈ వాక్యం. కాబట్టి నీకు పుట్టినటువంటి పిల్లలు నీవు ఏ విధంగా జీవించాలో ఈ వచనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అన్న తమ్ముని చంపడమా? తండ్రి కుమారుని చంపడమా? కుమారులు తల్లిని తండ్రిని చంపించడమా? దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి ఇవి ఖచ్చితంగా జరుగుతూ ఉన్నాయి, జరగబోతాయి గుడక. జరుగుతున్నాయి, జరగబోతాయి గుడక. ఎన్ని కుటుంబాలు మనం చూస్తలేం. ఆస్తుల పంపకాల్లో తమ్ముడు అన్నను చంపినాడని, అన్న తమ్ముడిని చంపినాడని, ఆస్తుల పంపకాల్లో కుమారులు తల్లిదండ్రులను చంపినారని ఎన్ని మనం చూస్తలేం. ఇవేవి జరగకుండా మనం ఉండాలి. మన కుటుంబాలంటే దేవుని వాక్యాన్ని మనము ఖచ్చితంగా చదవాలా. చాలా మంది కదా ఆదివారం బైబిల్ తీసుకొచ్చే, మళ్ళీ ఆదివారం బైబిల్ తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు. ఇంటికాడ చదవారు బైబిల్. తీరిక లేదు. అవునా? తిన్నిక తీరిక ఉంది, అన్నిటికీ తీరిక ఉంది, కానీ బైబిల్ తీసి చదవడానికి తీరిక లేదు, సమయం లేదు. ఇక ఏమర్థమవుతుంది మనకు? సరే అట్ట వచ్చైనా వింటారా అంటే అట్ట గుడక రానిక బరువైపోయిన దినాలు ఈ దినాలు. చూస్తాములే, వీలైతే వస్తాములే అంటే ఇంకా రాను అని అర్థమవుతుంది మనకు. అవునా? కాబట్టి గుర్తుంచుకుందాం. రండి, తిమోతికి పౌలు ఏం చెప్పినాడు కూడా ఆ మాట చదివి నేను ముందుకు సాగుతాను. రండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక పౌలు 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూడండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు,
అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, స్వర్జన ద్వేషులు. చాలు, ఈ 3 వచనాలు మనం ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా ఈ మాట వినాలి మీరందరూ కూడా. రాబోయే మతభ్రష్టత్వం గురించి ఇందులో రాశాడు పౌలు తిమోతి అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో అన్నాడు. ఇవి అంత్య దినాలు, ఇవి చివరి దినాలు, ఇవి యుగాంత దినాలు, నీవు సిద్ధపడవలసిన దినాలు ఇవి అన్నది వాక్యం చెబుతుంది. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. క్రీస్తు శకమంతా అంత్య దినాలే. ఇది క్రీస్తు శకమా క్రీస్తు పూర్వమా? ఇది క్రీస్తు శకమా క్రీస్తు పూర్వమా? ఇదంటే క్రీస్తు శకం. కాబట్టి క్రీస్తు శకమంతా కూడా అంత్య దినాలే, అపాయకరమైన దినాలే, అపాయకరమైన దినాలు. అయినా అంతము సమీపిస్తూ ఉండగా పరిస్థితులు మరింత అధ్వానంగా తయారైనాయి. ఎట తయారైనాయి? అంతము సమీపిస్తూ ఉండగా పరిస్థితులు మరింత అధ్వానంగా తయారైపోతున్నాయి. ఏమిటి ఈ అధ్వానము అంటే? దేవుని వాక్యం చెబుతున్న మాట పేతురు రాసిన 2వ పత్రిక 3:3 చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 3:3లో పేతురు చెప్పిన మాట, అంత్య దినములలో ఎవరంట? అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు అనే మాట ఉంది. అంత్య దినాలు అపహాసకులు అపహసించుచూ వచ్చి అనే మాట ఉంది. అపహాసకులు, అవునా? అపహసించే వాళ్ళు, అసహించుకునే వాళ్ళు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున, తమ స్వకీయ దురాశ, సొంత దురాశ, స్వకీయ దురాశ. అంత్య దినాలు అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి అపహాసకులు ఉన్నారు, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనొచ్చు అనే మాట కనిపిస్తుంది. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు నడుచుకుంటున్నారు. అందుకని యోహాను మొదటి పత్రిక 2:18లో ఇలా రాశాడు. యోహాను 2:13 చూడాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13 వచనం. ఒక నిమిషం, 18 వచనం. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడు కూడా అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ. చాలు, దేవుని వాక్యం చెబుతున్న మాట మనం ఎరుగుదము. యోహాను చెప్తున్న మాట, చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధం వచ్చిన మీరు వింటారు కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీనివల్ల మీరు తెలుసుకోండి అన్నాడు. ఇది కడవరి గడియ కాబట్టి మీరు తెలుసుకోండి. పౌలు ఇది అన్నాడు,
పౌలు కూడా దీన్ని పరిశుద్ధాత్మ మూలంగా తను ప్రవశించుతూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన చెప్పిన మాట ఏమిటంటే, దేవుని ఎదుట సజీవులకు మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుట ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పున్నది ఏమనగా అని ఆయన మాట్లాడుతూ వచ్చినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. కాబట్టి ప్రపంచములో దుర్మార్గత పెరిగిపోవడం మనం చూస్తాం. ప్రపంచంలో దుర్మార్గత పెరిగిపోవడం మనము చూస్తూ ఉన్నాం. పెరిగిపోయింది, దుర్మార్గత పెరిగిపోయింది, నైతిక విలువలు పడిపోయినాయి. దుర్మార్గత పెరగడం వలన నైతిక విలువలు ఏమైపోయాయంటే అవి పడిపోయినాయి. దేవుని రాజ్యములో కపట విశ్వాసులు సంఘ వృద్ధి పొందడం అంత్య దినాలకు సూచన అనే మాట కనిపిస్తూ ఉంది. కపట విశ్వాసుల్లో ఎవరున్నారంట? మళ్ళా విశ్వాసులు ఉన్నారు, రెండవది కపట విశ్వాసులు కూడా ఉన్నారు. నువ్వు విశ్వాసివా, నీవు కపట విశ్వాసివా అన్నది గుర్తు చేసుకోవాలి. కపట విశ్వాస అంటే మనకు అర్థమైన విషయము. కపట విశ్వాస అంటే వస్తాని రాకపోవడము, నమ్మించి మోసం చేయడము. అవునా? కపట విశ్వాసులు ఉన్నారు. ఈ కపట విశ్వాసులు పైకేమో గొర్రె చర్మాన్ని ధరించి లోపట క్రూరమైన తోడేళ్ల వల్ల తయారైపోయినారు. అలా తయారైపోయారు ప్రజలు. కాబట్టి అంత్య దినాలు అనే దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆ తదుపరి రాయబడిన మాట ఏమిటంటే, 2వ వచనం మనం చూడగా ఇక్కడ స్వార్థ ప్రియులు అని ఉంది. స్వార్థ ప్రియులు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. స్వార్థ ప్రియత్వములో మరి వెళ్ళుకున్న పాపాత్మల జాబితా పౌలు ఇక్కడ మన జ్ఞాపకం చేస్తాడు. ఈ జాబితా మొత్తం కూడా 2 నుంచి 4 వరకు చదివితే వీళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు అర్థమవుతుంది కదా. 4వ వచనంలో ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు, సుఖానుభవం ఎక్కువ ప్రేమించువారు, వీళ్ళంతా కూడా స్వార్థ ప్రియులు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. తనను తాను ప్రేమించుకోలేకపోవటం పాపానికి మూలమైన ఈనాడు కొందరి బోధ, అపోస్తుల బోధ దీనికి విరుద్ధము అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. స్వార్థ ప్రియులు ఉన్నారు. అపోస్తుల బోధ లేదు ఈ దినాల్లో. ఏ బోధ ఉందంటే అంత కూడా కల్పితమైన బోధనే మనకు కనిపిస్తూ ఉంది. అపోస్తుల బోధ లేదు, సహవాసము అంతకంటే లేదు. రొట్టె విడుచుట అంటారా? నేను చెప్పినట్టుగా కదా, పరిశీలన చేయకుండా, పరీక్షించుకోకుండా, శనివారం విజ్ఞాపనకు రాకుండా, విజ్ఞాపన చేయకుండా రొట్టె రసము త్రాగుట. రేపటికి నిన్ను నీవు సిద్ధపరచుకో, రేపు ప్రభుదినంగా వాటి సిద్ధపరచుకొని వాక్యం చెబుతుంది. దానికి విరుద్ధంగా మనము జీవిస్తున్నాం, బ్రతుకుచూన్నాం. స్వార్థ ప్రియులు అనే దేవుని వాక్యం చెబుతుంది. ఇక 3వ వచనం రాయబడిన మాట ఏంటంటే, 3వ వచనంలో అనురాగరహితులు అని ఉంది. అనురాగరహితులు అనే మాట కనిపిస్తుంది. అంత్య దినాల్లో విశ్వాసి భక్తిహీనతపు వాతావరణాన్ని ఎదుర్కోవడానికి మనము సిద్ధపడేవారుగా ఉండాలి. భక్తిహీనమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి విశ్వాసి ఏం చేయాలా? సిద్ధపడేవారుగా ఉండాలి. బతికిన చేప ఎప్పుడైనా అది ఈదుతూ ఉంది. చచ్చిన చేప నీటి ప్రవాహానికి అదేమవుతుంది? కొట్టుకొని పోతుంది. నువ్వు బ్రతికిన చేపవా, చచ్చినటువంటి చేపవా అన్నది గుర్తుంచుకోవాల్సిన విషయాలు. కుటుంబం మీదకి సాతాను నాశనాన్ని తెచ్చిపెడతాడని పౌలు ఆయన ప్రవచించినాడు. పిల్లలు తల్లిదండ్రులకు
అవిధేయులు అవుతారు. పిల్లలు తల్లిదండ్రులకు ఏమవుతారంట? అవిధేయులు అవుతారనే మాట నాకు 2వ వచనం చెబుతుంది. కాబట్టి పురుషులు స్త్రీలు అనురాగరహితులు అనే మాట ఉంది. వాక్యం చెబుతున్న మాట ఏమిటి అంటే స్వార్థం అనే మాట ఉంది. స్వార్థం అనే మాట ఉంది. ఇది స్వాభావిక మమత అనే మాట కనిపిస్తుంది. ప్రేమ భావాలను కోల్పోయినటువంటి పిల్లలు మనకు కనిపిస్తారు. అదేవిధంగా వాక్యం చెబుతున్న మాట ఏంటంటే తల్లి తన పిల్లలను విసర్జించి తన బిడ్డలను చంపించడం లాంటిది. మనం చూస్తున్నాం దేశంలో, వింటూ ఉన్నాం వార్తల్లో. తల్లి తన కుమార్తెను చంపింది, తల్లి తన కుమారుని చంపింది. అవునా? తండ్రి తన కుమారులను చంపాడు. లేదా? వార్తలు మనం వింటూ ఉన్నాం ప్రతిరోజు కూడా. ఎందుకు చంపినాడు, దెంగ చంపినాడు వేరే సంగతి, కానీ చంపినాడా లేదా, చంపిందా లేదా, అది వాస్తవం. తల్లి పిల్లని చంపడం ఏమిటి? 9 మాసాలు మోసి కని పాలిచ్చి పెంచి పెద్ద చేసి కూడా తల్లి పిల్లలను చంపడం, తండ్రి కుమారులను చంపడం. దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి తన కుటుంబాన్ని తండ్రి విడిచి పోవడం వంటిది. వాక్యం చెప్తున్న మాట, వయసు మలిన తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు కూడా ఉంది, ఈనాడు కూడా ఉంది. అవునా? పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం, వయసు మీరింది, వృద్ధాప్యం వచ్చింది అమ్మ నాయనకు, కానీ కొడుకులు మాత్రం పట్టించుకోవడం లేదు. వారికి ఒక ముద్ద పోయడానికి శాత కావడం లేదు. సోదరి సోదరుడా, తమ్ముడు చెల్లి, నీ తండ్రికి వయసు వచ్చిందని, నీ తల్లికి వయసు వచ్చిందని వారిని పట్టించుకోకపోవడము నీ అవివేకతనమే. రేపొద్దున నీవు కూడా అదే స్థితికి రాక తప్పదు. నీకు ఆ స్థితి రాక తప్పదు. అందుకోసమే ఈ అంత్య దినాల్లో, ఈ చివరి దినాల్లో దేవుని వాక్యము అక్షర సత్యం అది నెరవేరుతుంది అన్న సంగతి వాక్యం చెబుతుంది. అయితే జకరేతో మాట్లాడుతూ దేవుని దూత చెప్పిన మాట ఏంటంటే, యోహాను పుట్టిన తర్వాత తండ్రుల హృదయాన్ని కుమారు తట్టునకును, కుమారుల హృదయాలను తండ్రుల తట్టునకు తిప్పును అనే మాట ఉంది. ఇలాంటి కుమారుల అవసరం ప్రపంచానికి, ఇలాంటి కుమారుల అవసరము నీ కుటుంబానికి. అది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక దేవుని వాక్యం చెబుతున్న మాట మనం ఎరుగుతాము. ఈనాడు స్త్రీ పురుషులు డబ్బు మీద, సౌఖ్యం మీద మోజుపడి తమ స్వార్థ కోరికలను వెంబడిస్తూ ఉన్నారంట. ఈనాడు స్త్రీ పురుషులు డబ్బు మీద, సౌఖ్యం మీద మోజుపడి, డబ్బుంటే చాలు, డబ్బుతో పాటు సౌఖ్యం కావాలా, దాని మీద మోజుపడి తమ స్వార్థ కోరికలు నెరవేర్చుకుంటున్నారు. డబ్బు అది ఎంత దూరమే తీసుకుని వెళ్తుంది. అవునా? అందుకోసమే దేవుని వాక్యం చెబుతుంది, మీరు ధనవంతులు అవ్వడానికి ఆశపడద్దు. జాగ్రత్త, ఉన్నదాంతో సరి చేసుకోండి, సరిదిద్దుకోండి. ఉన్నదాంతో చాలు. ధనవంతులు ఒకటికి ఆతురపడువారు తమను తామే పొడుచుకొని చచ్చిపోయినారు. కాబట్టి
పితృత్వం అటువంటిది త్యాగపూరితమైనటువంటి ప్రేమ, బిడ్డలపై శ్రద్ధ అనేవి యోగ్యంగాను, గౌరవప్రదంగాను, ఇంపైన గుర్తింపుగాను మనకు దేవుని వాక్యం చెబుతుంది ఈ 4 వచనాల్లో. కాబట్టి స్వార్థ ప్రియులు, నిర్దయులైన పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించడం ఇక జరగదు అనే మాట కనిపిస్తుంది. అలాంటి తల్లిదండ్రులు పిల్లల్ని మరి విసర్జిస్తారన్న మాట కనిపిస్తుంది. స్వార్థము ఉన్న చోట కలహాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి తల్లిని తండ్రిని పట్టించుకొని తరము ఉంది. తల్లిని లెక్క చేయడు, తండ్రిని లెక్క చేయడు. ఈనాడు తల్లిదండ్రులను తన్నే వాళ్ళు ఉన్నారు, అవునా? తల్లిని తన్నేవారు, తండ్రిని తన్నేవారు లేరా? వారిని దూరం చేసిన వారు లేరా? ఉన్నారు. మరికొంతమంది తల్లిదండ్రులు కదా, పెద్దోడని ప్రేమించేవాళ్ళు కదా, చిన్నోడని ప్రేమించేవాళ్ళు. స్వార్థం ఇందులో మనకు కనిపిస్తుంది. కాబట్టి 2 కొడుకులు ఉన్నారా, 2 ప్రేమించు. 3 ఉన్నారా, 3 ప్రేమించు సమానంగా. యాకోబు ఏం చేశాడు? 11వ వాడిని ప్రేమించినాడు, అనగా యోసేపుని ప్రేమించాడు. 10 మంది అన్నలు కలిసి ఇతని మీద స్వార్థం, ద్వేషం, కక్ష చూస్తాం మనం. అందుకోసం ఈ వాక్యము చెప్తున్న మాట ఏంటంటే, స్వార్థ ప్రియులు పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించడం అది జరగదు. ఇంకా అలాంటి తల్లిదండ్రులు పిల్లల్ని విసర్జిస్తారన్న మాట ఉంది. అలాంటి కాలాలు వస్తున్నాయి తిమోతి అని పౌలు తిమోతికి చెప్పినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. పిల్లలను దేవుడు మనకిచ్చినాడు, మనం ఎరుగుదాం కదా మాట. 113వ కీర్తన 9వ వచనంలో, 127వ కీర్తన 3, 4, 5 వచనాల్లో మనం చూస్తాం. కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యం, గర్భఫలమయచ్చు బహుమానం అని చెప్తాం. కానీ వీళ్ళే లాస్ట్కి ఏమైనంటే శత్రువులుగా తయారు అయినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అలాగా మనము పెంచొద్దు పిల్లలను, భక్తిలో పెంచాలన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఈ విధంగా మనకు చాలా వచనాలు మనకు కనిపిస్తాయి. ఇక ఏమిటంటే, అంత్య దినాల్లోని కష్ట సమయాల్లో క్రైస్తవ తల్లిదండ్రులు తమ కుటుంబాలను రక్షించుకోవాలంటే తాము నివసిస్తున్నటువంటి సమాజపు కలుషిత విలువలకు వారిని దూరంగా ఉంచండి అనే మాట కనిపిస్తుంది. ఈనాడు ప్రపంచంలో ఎక్కువ శాతం చెడిపోయిన వాళ్ళు అంటే పిల్లలే. తండ్రి అలానే తయారైపోయినాడు, పిల్లలు అదే విధంగా తయారవుతున్నారు. తండ్రి తాగుబోతుగా పిల్లలు తాగుబోతులు అవుతున్నారు. నేను మనం చెప్పినట్టుగా వాళ్ళకు మీసాలు సరిగ్గా రాలే అని వాళ్ళు 3 కూర్చున్నారు మందు బాటలు పెట్టుకొని రోడ్డు పక్కల. అది కూడా మళ్ళీ ఎంత భయం లేదు వీళ్ళకు. తండ్రిని చూసి కుమారుడు, తల్లిని చూసి కుమార్తె, వాళ్ళు చెడిపోయిన వీళ్ళు చెడిపోతున్నారు. కాబట్టి ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఆ దుర్వ్యసనాలకు మన పిల్లలను దూరంగా ఉంచడమే ఎంతైనా మేలు. నేర్చుకొని చూడని అనేది కాదు, ఒక్కసారి చేయి దాటిపోయిన తర్వాత వాళ్ళను సాలుపరచడము అంత సామాన్యమైన పని కాదు అన్నది దేవుని వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి జాగ్రత్త అని బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకేమిటంటే వాక్యములో మనం చూడగలుగుతాం, మరి పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యాలు కానీ, రోమపత్రిక కానీ, మరి కుటుంబ విషయంలో దేవుని ప్రణాళికను వారు అంగీకరించాలనే మాట కనిపిస్తున్నది. ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. భక్తిహీనుల మరి ప్రవర్తన మనకు కనిపిస్తుంది. లేవే కాండలు మనం చూస్తాం. తదుపరి తమ కుటుంబాలు భూమి మీద పరదేశులుగా, యాత్రికులుగా
ఉన్నామని మర్చిపోకుండా మరి భక్తి జీవితంలో ఎంతో మనం బలపడే వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. అందును బట్టి వాక్యం చెప్పినట్టుగా ప్రభు చెప్పినట్టుగా ఈ అంత్య దినాల్లో, ఈ చివరి దినాల్లో సహోదరుడు సహోదరుణ్ణి, మరి తండ్రులు కుమారుణ్ణి చంపుతారు అని, పిల్లలు తల్లిదండ్రులను చంపిస్తారు అని దేవుని వాక్యం చెబుతుంది. ఇవి మాత్రం జరుగుతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. అందుకోసమే కుటుంబ ఆప్యాయతలు చల్లారిపోవడము, కుటుంబాల్లో ప్రేమ అన్నది తగ్గిపోవడం మనము చూస్తూ ఉన్నాం. అందుకోసమే మనము జాగ్రత్తగా మెలకువ లేకపోతే కనుక మన కుటుంబాలు పతనమవుతాయి. మన పిల్లలు మన చేతికి దొరకరు. మనము వాళ్ళని చంపించడం, వాళ్ళు మనల్ని చంపించడం, ఇవే జరుగుతున్నాయి నేటి దినాల్లో. కాబట్టి ఇవి యుగాంత దినాలు, ఇవి అంత్య దినాలు, చివరి దినాలు అన్నది వాక్యం గుర్తు చేస్తుంది. కాబట్టి నీవు నేను మనమందరం కూడా సిద్ధపాటు కలిగి జీవించడానికి ప్రయత్నం చేసే వాళ్ళుగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి. మా హృదయాల్లో భద్రపరుచుతని స్థిరపరచండి. నీ వాక్యానుసారంగా జీవించుటకు నీ కృప దయచేసి కాపాడుమని ఈ యుగాంత దినాల్లో, అంత్య దినాల్లో, చివరి దినాల్లో మా ప్రభు మేము ఉన్నామని సంగతి మీరు బయలుపరిచారు. కాబట్టి మరి కుటుంబ ఆప్యాయతలు చల్లారిపోవడం, ప్రేమ తగ్గిపోవడము, మరి అన్ననే తమ్ముని చంపడము, తల్లిదండ్రులు కుమారులను చంపడము, పిల్లలు తల్లిదండ్రులను చంపించడము, ఇవన్నీ కూడా మీరు రాయించిన నీ మాటలు మేము చదువుకున్నాం తండ్రి. ఇంకా అర్థం కాని వాళ్ళకు అర్థమయ్యేటట్టు బోధించుతని సహాయం చేసి కృప చూపించండి. మా కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయో మేము ఆలోచించుటకు మీరు సహాయం చేయమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలోనే స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.